మాతృభాష పరిరక్షణ కోసం దీర్ఘకాల పోరాటం చేయాలని, ఈ ఉద్యమంలో పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి రావాలని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పిలుపునిచ్చారు. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. మాతృభాష రాకుంటే మన పద్యం, గేయం, సాహిత్యాన్ని ఆస్వాదించలేమని జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు. మాతృభాష లేని జాతి ఎక్కడా ఉండదు. అంటే భాష అంతరిస్తే ఆ జాతి అంతరించింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలా. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్లాది తెలుగు ప్రజలు ఆ భాషను పరిరక్షించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే విద్యా విధానం అనేటటువంటిది, అదేవిధంగా మరి పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి శక్తులు మరి ఈ భాష మీద దాడి జరుపుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. మన నేల మీదే మనం పరాయి వారిగా జీవించే పరిస్థితి ఇవాళ ఈ ఆంగ్ల భాష వల్ల ఉన్నదనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలా. అందుకనే నేను విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి తల్లిదండ్రుల్ని, మీ పిల్లల్ని తెలుగు భాష నుంచి దూరం చేయొద్దు. ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి, GOMS 85 అనేటటువంటి ఒకటి గత ప్రభుత్వం విడుదల చేసింది. దాని ఫలితంగా ఇవాళ తెలుగు రాష్ట్రం, ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. GOMS 85ని కనుక మీరు విత్డ్రా చేస్తే తెలుగు భాషకి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారని చెప్పేసి, మాతృభాష చులకన చేసే భావజాలాన్ని తప్పు రూపొందించే చట్టం రూపొందించాలా.